పుష్ప 2 బెనిఫిట్ షో రిలీజ్ అయిన నేపథ్యంలో జరిగినటువంటి ఘటన గురించి ఈరోజు విచారణ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే సెంట్రల్ జోన్ డీసీపీ అండ్ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ అండ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి. తనతో పాటు కూడా తనకు సంబంధించినటువంటి అశోక్ రెడ్డి తన అడ్వకేట్ రావడం జరిగింది. తన ఫాదర్ కూడా అల్లు అరవింద్ రావడం జరిగింది. అల్లు అరవింద్ మాత్రం లోపలికి అనుమతించకపోవడంతోనే బయట ఉన్నటువంటి పరిస్థితి. తను బయటకు కూడా వెళ్ళడానికి కూడా పోలీసులు నిరాకరించడంతో మళ్ళీ తిరిగి లోపలికే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొద్దిసేపు క్రితం జరిగినటువంటి పరిస్థితి. కేవలము అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. ఆ విచారణలో భాగంగా ఆ పాన్ ఇండియా మూవీ రిలీజ్ రోజు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే అక్కడ విచారణ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తన రోజు ఎంతమంది బౌన్సర్తో వచ్చాడు, అసలు సినిమా థియేటర్కి రావడానికి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారా, ఎవరు చెప్పారు, సినిమా థియేటర్ వాళ్ళు సమాచారం ఇచ్చే సినిమా సంధ్య థియేటర్ యజమానులు మీకు ఎలాంటి సమాచారం ఇచ్చారు, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగినటువంటి కారణం ఏంది, తొక్కిసలాట జరగడానికి కూడా తనకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఎంతమంది వచ్చారు, ఆ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించి అంటే ఎంతమంది లీస్ట్ అవుతుంది అంటే ఒకవేళ 100 మంది వచ్చారా 200 మంది వచ్చారా, ఆ బౌన్సర్లు అందరూ కూడా లీస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రోడ్ షో లేదు, కేవలం సినిమా చూసుకోవడానికి కూడా రావచ్చు చూసుకోవచ్చు. కానీ ఆ రోజు వస్తున్నట్టు కూడా సమాచారం అందరికీ చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా సినిమా థియేటర్ కెపాసిటీ ఎంత, సినిమా థియేటర్ కెపాసిటీకి మించి అక్కడ ప్రేక్షకులు రావడము, అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సినిమా థియేటర్స్లో ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా టికెట్స్ దొరకని వాళ్ళందరూ కూడా తనకు సంబంధించినటువంటి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ చూడడానికి చాలామంది వచ్చారు. అట్లాంటి నేపథ్యంలో కూడా తొక్కిసలాట జరిగినటువంటి కారణము అల్లు అర్జున్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి ఆ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరిగినటువంటి ఘటనలు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలతో పాటు కూడా తను ఆల్రెడీ రేవతారు చనిపోయినాక తొక్కిసలాట జరిగిన తర్వాత తనకు ఎన్ని నిమిషాలకు పంపించారు, 10 నిమిషాల తర్వాత తను పొమ్మని అక్కడ పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి పంపించడంతోనే ఆ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆ వెళ్ళిపోతూ కూడా డైరెక్ట్గా అలా చనిపోయిన విషయము పోలీసులు అల్లు అర్జున్ చెప్పామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో తను మళ్ళీ అక్కడికి వచ్చి ఒక ర్యాలీగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యం కానివ్వండి, అదేవిధంగా తను ర్యాలీగా వచ్చినటువంటివన్నీ ఈ అన్నిటి కూడా పోలీసులు విచారణను జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు సినిమా బెనిఫిట్ షోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసులకు అక్కడ వస్తున్నటువంటి ఖచ్చితంగా వారి పోలీసులకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి హీరో ఒక సంబంధించినటువంటి, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ మామూలు సినిమాని హైక్ చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తే బెనిఫిట్ షో ఇచ్చారు కనుక తను పోలీసులకు పర్మిషన్ ఇచ్చుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలంటే తనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నాడా, తనతో ఎంతమంది వస్తున్నారు, అసలు తను ర్యాలీగా వస్తున్నాడా, ఇవన్నీ కూడా తను ఒక అఫీషియల్గా పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా తను సినిమా థియేటర్కి రావడము, ఆ సినిమా థియేటర్ యజమానులు కూడా సరైనటువంటి ప్రికాషన్ తీసుకోకపోవడంతో ఆ జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే తొక్కిసలాట జరిగిందని పోలీసుల భావన. కనుక అవన్నిటి కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే కోర్టుకు సమర్పించడం జరిగింది. వాటి ఆధారంగానే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తను ఆ రోజు జరిగినటువంటి తను జ్యుడిషియల్ రిమాండ్ నుంచి విడుదలైన తర్వాత కూడా తను మీడియాతో మాట్లాడిన తీరు కానివ్వండి, అదేవిధంగా పొలిటికల్లో వైరల్గా చేసినటువంటి తీరు కానివ్వండి, ఒక్కొక్కరి పైన తను కాంట్రవర్సీ మాట్లాడిన విధానం కానివ్వండి, ఇవన్నిటిని కనుక చూస్తే పోలీసులు కూడా ఖండించిన పరిస్థితి మనం చూసాం. ఆల్రెడీ చిక్కడపల్లి ఏసీపీ కూడా గతంలో వీడియో రిలీజ్ చేస్తూ కూడా తను ఆల్రెడీ యూనిఫామ్ లేకుండా కూడా మాట్లాడిన తీరు అవన్నీ చూసాము. కనుక తను అల్లు అర్జున్ చేసినటువంటి తప్పిదము అనేది స్పష్టంగా అక్కడ పోలీసులకు అక్కడ కనిపిస్తున్నట్టు నేపథ్యం చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసు కోర్టుకు సమర్పించడం జరిగింది. అదే ఆధారంగానే రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ డైరెక్ట్ తను హైకోర్టును సంప్రదించడంతోనే హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. కేవలం 10-12 గంటలు మాత్రమే జైల్లో ఉన్నటువంటి ఇంటికి వచ్చిన నేపథ్యంలోనే తనను చాలామంది కూడా సినిమా ప్రొడ్యూసర్స్ కానీ సినిమా డైరెక్టర్స్ కానీ తను చాలామంది కూడా కలిసినటువంటి పరిస్థితి చూస్తాం. కనుక వీళ్ళందరూ కూడా ఇతన్ని కలుస్తున్నారు తప్ప మరి అక్కడ చనిపోయినటువంటి రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించకపోవడం ఏంది అని చెప్పేసి సిటీలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి కూడా చూసాం. అట్లా అంటే తను అరెస్ట్ అయిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి పైన కూడా వీళ్ళు సెటర్లు వేసినటువంటి ఫ్యాన్స్ కూడా చూసాము. దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి కూడా చూసాం. అట్లాంటిది ఇవన్నిటికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అంతా కూడా చిక్కడపల్లి పోలీసులు విచారణ భాగంగా ఒక్కడికి కూడా బయటికి లాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే ఒకవేళ తను విచారణ చేయడానికి సమయం లేకుండే, ఒకవేళ తను విచారించిన తర్వాత పంపించే పరిస్థితి ఉండే. కానీ అట్లాంటి కాకుండా డైరెక్ట్గా టైం లేకపోవడంతో జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. కనుక తను అవసరం అనుకుంటే 14 రోజుల పాటు మనకు జైల్లో ఉంటే ఖచ్చితంగా తను కస్టడీకి తీసుకొని అవసరమైతే 2 రోజులు కస్టడీ తీసుకొని విచారించే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటిది లేదు, సమయం కుదరలేదు. అదే రోజు తను బెయిల్ పైన రావడంతో పోలీసులకు సరైన ఇంకా సమాచారం రాబట్టడానికి ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఖచ్చితంగా 11 గంటలకు విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు తీసుకున్నటువంటి అల్లు అర్జున్
అది వాళ్ళ సమయమైనటువంటి న్యాయ నిపుణులతో చర్చించి వారితో మాట్లాడి తనకు సమయం కావాలని కోరుకుందాం అనుకున్నప్పుడు నేపథ్యంలో వాళ్ళ అడ్వకేట్ సలహాలతో ఖచ్చితంగా ఈరోజు హాజరు కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా హాజరు కావడం జరిగింది. ఈ హాజరులో భాగంగా ఈ అంతా కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల వలన ఒక ఫ్యామిలీలో ఒక మహిళ చనిపోయింది, ఈ దానికి కూడా కారణము అల్లు అర్జున్ రావడంతోనే అని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమా థియేటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరా రికార్డు కానివ్వండి, తను వచ్చినటువంటి రోడ్లో ఎక్కడెక్కడ వచ్చాడు అవన్నీ కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాలు చిక్కడపల్లి చౌరాస్తాలో ఉన్నట్టు క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటి కూడా పరిశీలించడం జరిగింది. ఆ సినిమా థియేటర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలించడం జరిగింది. ఆ తొక్కిసలాట ఏ విధంగా జరిగింది, అసలు అంతకుముందు ఉన్నటువంటి పీస్ఫుల్గా ఉన్న సినిమా థియేటర్లో దీని ఒక్కసారి అక్కడికి తన ఫ్యాన్స్తోని అభిమానులతో రావడంతో ఆ బౌన్సర్లు నెట్టుకొచ్చినటువంటి తీరు ఇవన్నీ కూడా అక్కడ ఒక్కసారి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి చూసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు కూడా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే ఈరోజు న్యాయవాది ముందటనే పోలీసులు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈరోజు తను విచారించిన తర్వాత ఇంకా పోలీసులకు అనుకూలమైనటువంటి అంటే ఏదైతే వాళ్ళకు టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకా ఉన్నాయో వాటిని ముందు ఉంచి తను విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తను ఒకవేళ అంతకుముందు చెప్పడం జరిగింది, నాకు బాధ్యతాయుతంగా నేను వెళ్ళాను, అది రకరకాల కొన్ని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. వాటిని ఆధారంగానే పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈరోజు విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ తొక్కి తను ఒకవేళ రాకపోయి ఉంటే కేవలం ఆ సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో కాకుండా నెక్స్ట్ డే వచ్చి ఉంటే ఖచ్చితంగా తను ఒక ఫ్యాన్స్తో వచ్చినా ఇంకోటితో వచ్చినా తన మొత్తం తనకు సంబంధించినటువంటి మైత్రి మేకర్స్ కానీ బౌన్సర్లు అందరినీ వచ్చినప్పటికి కూడా తన పర్మిషన్ తీసుకుని ఉంటే ఒక పోలీసులు కూడా భారీగా ప్లాటూన్స్ అక్కడ ఏర్పాటు చేసే వాళ్ళమని చెప్తున్నారు. భారీ బందోబస్తు ఉన్నాడమా, తనను ఎటువంటి పరిస్థితులు వచ్చినా మాకు ఏమి ఇబ్బంది లేదని పోలీసు భావించారు. కానీ ఎటువంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా సినిమా థియేటర్ యజమానులకు చెప్పినప్పటికీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఒక రోడ్ షోలో వచ్చి అక్కడ తొక్కిసలాట కూడా ప్రధానమైన కారణమని చెప్పి పోలీసులు భావించి కేసు నమోదు చేస్తామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా A1, A2 అందరినీ కూడా అరెస్ట్ చేశారు. దాంట్లో బాగా A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ A11గా చేర్చడం జరిగింది. ఎందుకంటే A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి చాలామంది కూడా ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తాం. అట్లాంటివి కాదు కనుక అక్కడ ప్రధానమైనటువంటి ఎపిసోడ్లో తిని కీలక పాత్ర. ఎందుకంటే తిని రాకుంటే అక్కడ తొక్కిసలాట జరిగేది కాదు, తిని బౌన్సర్లు వచ్చేవాళ్ళు కాదు. తిని రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది, ఆమె చనిపోవడానికి ప్రధానమైన కారణము అని చెప్పి పోలీసులు అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే కేసు నమోదు చేశారు. అదే ఆధారంగా ఈరోజు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు విచారణ చేసిన తర్వాత అవసరం అనుకుంటే వీళ్ళకి ఇంకా సరైన టెక్నికల్ ఇంకా అవసరం అనుకుంటే మరొకసారి నోటీసులు ఇచ్చి పిలిచి మళ్ళీ విచారణ చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి. అవసరం అయితే ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ నుంచి ఆ సినిమా థియేటర్కు తీసుకువెళ్ళి మరొకసారి చూసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మరో చెప్తున్నారు. మరి పోలీస్ స్టేషన్కి సినిమా ఆఫెన్స్కి తీసుకువెళ్తారా లేదా అన్నదిగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ భారీగానే మోహరించడం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం సంధ్య థియేటర్ సమీపంలో. మళ్ళీ ఇక్కడ చిక్కడపల్లి పరిసర ప్రాంతాలలో కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టేసి రోప్స్ పార్టీ పెట్టేసి లోపలికి ఎవరు అనుమతించకుండా భారీగా మోహరించిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా అనుమతించడం, కేవలము ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు వాళ్ళ ఫాదరు తను మాత్రమే లోపలికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తను విచారించిన తర్వాత మళ్ళీ అసలు ఏం చెప్పబోతుందో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉన్నటువంటి 18 నుంచి 20 ప్రశ్నలు ఏదైతే వాళ్ళు రెడీ చేశారో వాటి మీదనే అడగబోతున్న పరిస్థితి. ఎందుకంటే బెనిఫిట్ షో ఇచ్చినటువంటి రోజు ఇంటి దగ్గర ఎప్పుడు ఎన్ని గంటలకు తిని వస్తాను థియేటర్ యజమానులకు చెప్పాడు, అసలు వాళ్ళ మేనేజర్ ఎప్పుడు మాట్లాడాడు, మేనేజర్ తనకేం చెప్పాడు, ఈ బౌన్సర్లను తీసుకొస్తున్నట్టు వీళ్ళకు థియేటర్ యజమానులకు చెప్పాడా, అసలు థియేటర్ యజమానులకు ఆయనకు చెప్పినప్పటికీ కూడా ర్యాలీగా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా ఆల్రెడీ విడివిడిగా ఆల్రెడీ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ నిర్వాహకులు ఎవరైతున్నారో సంతోష్ కానివ్వండి మేనేజర్ కానీ ఆ నిర్వాహకులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళను తర్వాత కూడా విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే మరొకసారి కూడా అల్లు అర్జున్ నోటీసులు జారీ చేసినటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళని విచారించిన తర్వాతనే తనకు నోటీసులు నిన్న ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. తను ఇవాళ విచారించి ఇంకా అవసరం అనుకుంటే మరొకసారి కూడా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.